మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయమని అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణమున్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితిలో ఉన్నా తప్పకుండా సహాయం చేసి తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళను బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరమైతే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు కాదంటారా? సింహం వెనుక ఎన్ని శునకాలు మురిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు కాదంటారా? కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం మీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతిలోనే ఉంది. జీవితంలో ఎవరి మీదైతే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు కాదంటారా? సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా, అలాగే వస్తువైనా. ఎవరి జీవితం వారికి గొప్ప. అంతేగాని ఎదుటి వారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక క్షణం చాలు. కానీ ఆ గాయపడిన మనసుని గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు, సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి, అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతం అవుతుంది. ఈ సమాజంలో జాలి గుణం కలవాడికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవాడికి సుఖాలు ఎక్కువ. అన్నిటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అతిగా అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాము. పనిమంతుడు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు. నువ్వు ఒకరికి నచ్చాలని ఏమీ లేదు, నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమే నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అస్సలు లేదు. నీ విలువ తెలియని వారితో ఏం మాట్లాడినా, వారికి ఏం చేసినా కూడా నీకు విలువ ఉండదు. ఒకప్పుడు ఇచ్చిన విలువ ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి నీతో అవసరం తీరిపోయిందని అర్థం. మొదటిసారి ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఓడిపోయినా సరే గెలిచే వరకు ప్రయత్నించేవారే గొప్పవారవుతారు. డబ్బు లేకపోతే మన ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే దగ్గరవుతున్నారు. జీవితంలో సుఖంగా ఉండాలి అంటే ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, అలాగే జరగబోయే దానికి సిద్ధంగా ఉండాలి. ఏం జరిగినా సరే ఆలోచిస్తూ ఆగిపోకండి. ఏది జరిగినా అది మీ మంచికే జరుగుతుంది. మీరు గతంలో ఆగిపోకండి, ఎందుకంటే కాలం సాగిపోతూనే ఉంటుంది. నువ్వు చేసే పని నీకు ఇష్టమైనదే అయితే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి. ఎందుకంటే నేటి నీ కష్టం తప్పకుండా రేపటిని నీ ఆనందానికి పునాది అవుతుంది. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. నువ్వు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను నీకు తెచ్చిపెడుతుంది. మన లక్ష్యం కోసం అలుపెరగకుండా శ్రమిస్తే నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం దక్కుతుంది. నిరాశ పడకండి. ఎదుటివారు మంచివారో చెడ్డవారో అని వేలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిదే. నచ్చితే మాట్లాడు, లేదంటే వదిలే. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి. వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తున్నారని సంతోషించండి. మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు, కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామంది ఉంటారు. ఎక్కువగా ఆలోచించడం కూడా ఒక రకమైన మానసిక సమస్యే. దీనివల్ల అనారోగ్యం కలుగుతుందే తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకదు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వండి. ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. మీ మనసులో ఆ లక్ష్యం తప్ప మరేదీ ఉండకూడదు. అప్పుడే మీరు కుదుట పడతారు. ఏ పని లేని వారికే, ఎక్కువ ఆలోచనలు ఉన్నవారికే ఎక్కువ సమస్యలు. గుర్తుంచుకోండి, ఎవరైనా మన కోసం ఎదురు చూస్తున్నారంటే అది మన బలం. మనం ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నామంటే అది మన బలహీనత. మన మనసు ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి కష్టం వస్తే చూసి తట్టుకోలేక మన దగ్గర ఉన్నదంతా మొత్తం ఇచ్చేస్తాం. అదే కష్టం మనకి వస్తే మాత్రం కనీసం పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు కూడా బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. అది మన మెదడు ఒప్పుకున్నా మన హృదయం మాత్రం ఒప్పుకోదు. అందరూ నీ వాళ్ళే అని నీ బలహీనతను పెంచుకునే సాహసం చేయకు. నీ వాళ్ళు పరాయి వాళ్ళు అవ్వడం ఒక్క నిమిషం పట్టదు. అప్పుడు నీ బలహీనతే వాళ్ళకి బలంగా మారతాయి. గుర్తుంచుకోండి, మీరు ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో తెలుసా? ఎదుటివారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు అవసరానికి మించి మాట్లాడకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరితోనూ ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. మీకు నచ్చిన సూక్తుల్ని కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.